గుడ్ మార్నింగ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. రాత్రులు దయ్యం వచ్చి తలుపులు కొడుతుందంటూ కూడా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. రాత్రి వేళలో దయ్యం తిరుగుతూ ఇళ్లపై రాళ్లు వేస్తుందని కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వలసపోతున్నారు. చీకటి పడితే చాలు ఇళ్లపై రాళ్లు పడుతూ ఉండడంతో కాలనీ వాసులు స్థానికులు దయ్యం అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లాలోని వడ్డెర కాలనీలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ దయ్యం తిరుగుతుందని స్థానికులు భయపడుతున్నారు. ఇళ్లపై దయ్యం రాళ్లు వేస్తుందని కాలనీ వాసులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా వడ్డెర కాలనీలో చోటు చేసుకుంటుంది. అయితే వాళ్ళు ఇళ్లపై రాళ్లు విసురుతుంది, అర్ధరాత్రి అది దయ్యమే అంటూ కూడా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అయితే రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న కాలనీ వాసులు ఏ ఒక్కరూ దొరకపోవడంతో పెరిగిన భయం. అయితే ఇళ్లకు తాళాలు వేసి మరీ వలస వెళ్లిపోతున్నారు కాలనీ వాసులు. ఇటీవలే కాలనీలో 6 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. కాలనీలో దయ్యం తిరుగుతుందనే అనుమానంతోనే వీరంతా కూడా వలసలు వెళ్లిపోతున్నట్లు కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. పట్టణ కేంద్రం 24వ వార్డులో వడ్డెర కాలనీలో మాత్రం అర్ధరాత్రి అయితే ఇంటి మీద రాళ్ల వర్షం కురిసింది. ఇక్కడ సంబంధించిన స్థానికులతో కూడా భయాందోళన చెందుతున్నారు. సుమారు అర్ధరాత్రి మొత్తం 60-70 మంది కూడా కాపలా కాసిన ఎవరు రాళ్ళు వేస్తున్నారని కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇంటి ముందు కూడా కొబ్బరికాయలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఇంటి ముందు కొన్ని దీపాలు కనబడుతున్నాయి. దీంతో భయాందోళన చెంది ఇక్కడ చేతపడి చేస్తున్నారా, దయ్యాలు తిరుగుతున్నాయని కూడా కాలనీ మొత్తం కూడా భయాందోళన చెందుతున్నారు. రాత్రి మొత్తం కూడా నిద్రపోవడం లేదు. ఈ కాలనీలో అసలు ఏం జరుగుతుంది అని కూడా పరేషాన్ కూడా అవుతున్నారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించి కొన్ని ఇల్లులు కూడా తాళాలు వేసుకొని కూడా వేరే ఊరికి కూడా వలసపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం పట్టణ కేంద్రంలోని వడ్డెర కాలనీలో ఉన్నాము. ఇక అసలు రాత్రి ఏం జరుగుతుంది దీంట్లో, మరి మనుషులు ఎవరైనా కావాలని రాళ్ళు వేస్తున్నారా లేకుంటే వీరెవరైనా గుర్తుపట్టారా? మనం ప్రస్తుతానికి కాలనీకి సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అసలు రాత్రి ఏం రాళ్ళ వర్షం మొత్తం పడుతుంది, భయాందోళన వచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఈ కాలనీలో? ఇప్పుడు సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో వీళ్ళకు రేకుల మీద సౌండ్ రావడం, రాళ్ళు పడడం, దాంతో వీళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యి పోలీసులకు వీళ్ళకి ఫోన్ చేయడం వల్ల మేము కూడా ఒక 4-5 రోజుల కాంచి నైట్ ఇక్కడ కాపలా కాయడం జరిగింది. అయితే మేము కూడా చూస్తుంటే కూడా మరి రాళ్ళు అయితే పడుతున్నాయి. మరి వెనక మళ్ళీ కూడా గుబురుగా చెట్లు ఉన్నాయి, కెనాల్ కాలం ఉన్నది. అయితే ఈరోజు సిఐ గారు కూడా రావడం జరిగింది. వచ్చి మరి ఆ చెత్త గిట్ల ఏమైనా ఉంటే మీరు ఇక్కడ లోకల్ ఉన్నారు కదా, మీరు ఏమైనా సాఫ్ చేయండి, సో కొంచెం సేవ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు భయపడతారంటే మేము ఈరోజు జేసీ పెట్టి వెనక మళ్ళీ ఉన్న చెత్త అంతా చెట్లని సాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు సిఐ గారు కూడా ఏమంటారంటే ఇప్పుడు మూఢనమ్మకాలు వీళ్ళు ఏమంటారంటే దీపం వెలుగుతుంది, రాళ్ళు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏదో దయ్యమా లేకపోతే ఏదో మంత్రాలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కూడా కోయడం, వీళ్ళకు అంటే ఇండ్ల ముందు పెట్టిపోవడం పండుకున్నాక, అది ఎవరో కావాలని వ్యక్తులే చేస్తారు. దానికి భయం పోవడానికి మన పోలీసు వారు కూడా ఇది కాలజాత పెట్టిస్తామని వీళ్ళకి మాట్లాడడం జరిగింది. వీళ్ళ మూఢనమ్మకాలను కొంత ఉన్నది, దాన్ని పోగొట్టాలంటే అవేర్నెస్ తీసుకురావాలి వీళ్ళకు. ఇంకోటి ఏంటంటే ఇట్లా భయభ్రాంతులకు చేసేది ఒక వ్యక్తులే, వాళ్ళు ఎవరైనా కానీ పట్టుకోవాలి, వారికి తగిన శిక్ష చేయాలని మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. అమ్మ మీరు చెప్పండి, రాళ్ళు పడుతున్నాయి కదా, మరి ఎవరైనా గుర్తుపట్టారా? ఎవరు వేస్తున్నారు మీకు తెలిసిందా? ఎవరే అసలు ఏం జరుగుతుంది సార్? మాకు తెలియదు సార్, మాకు కాపాడలేదు సార్. మాకు పండుకున్నాకే ఎప్పుడు వేసిపోతానో ఎక్కడ చూస్తానో సార్, మాకు ఎవడు ఆపడతలేడు. అది మేము భయానికి మాకు 6-7 కాగానే ఇంట తలపేసుకుంటాను. మళ్ళీ బయటికి 6-7 ఇటు వరకే బయటికి వెళ్ళే వరకు పశువులు కుంకుమలు ఇవన్నీ గలమల్ల పెట్టిపోతాను సార్. మాకు ఏది ఆపడతలేదు, గాలి దెయ్యం మంత్రకాడు సంత్రకాడు అని ఏది ఆపడతలేదు. రాళ్ళు పడతాయి, జీడి గింజలు పడ్డాయి, మంత్రకాయ కుంకుమ పసుపు కొబ్బరికాయలు దీపాలు ముట్టించిపోతాను ఈ కాలనీ. ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది, 20 రోజుల నుంచి. అయితే మరి ఎవరు చేసి ఉంటారు? మరి మీరు మరి గుర్తుపట్టుకున్నారు ఎవరైనా? మరి ఎవరు చేస్తారని గుర్తుపట్టిలా? ఎవరిని గుర్తుపట్టలేదు సార్. కాలనీ అయితే మాకు ఇంతవరకు ఎవరు లేరు. మాకు మరి కాలనీ మరి ఎవరన్నా వచ్చి చేస్తారో ఎవరన్నా పెట్టిపోతారో తెలుస్తలేదు. ఈ కాలనీలో అయితే మాకు ఇంతవరకు ఏం తెలియదు. అంతా మా కుటుంబమే, ఇది మా ఒక్క కులమే ఇదంతా. అయితే ఇది గతంలో ఒక 5-6 నెలల క్రింద కూడా ఇలా జరిగిందని చెప్తున్నారు. మళ్ళీ ఈ వారంలో కానీ ఇలా జరుగుతుంది. మరి మీరు అంతా వీళ్ళని పట్టుకునేందుకు ఏమైనా చేసేలా? మరి ఏమైనా ప్రయత్నాలు మీ అందరూ ఏమైనా మరి ఎవరు గుర్తుపట్టేందుకు ఎలా? మాకు అలాంటివి ఏం తెలియదు సార్. ఇక్కడ మాకు ఎవరు దొంగ దొరని మాకు ఎవరు తెలియదు. ఇక మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు.
ఏమనిపిస్తుంది మరి రాళ్ళు పడ్డ కానీ మీరు అంత ఆరోగ్యంగా ఉంటారా మీకు మరి ఏమనిపిస్తుంది? మాకు భయం అనిపిస్తుంది. ఇంట్లో నుంచి బయట కూడా రాలేకపోతున్నాం. పిల్లల తలలో ఒక్కటే తలుపులు వేసుకొని పండుకుంటారు. బాత్రూమ్ కూడా పోలేకపోతున్నాం. అమ్మ మీరు చెప్పండి, రాళ్ళు పడ్డ కానీ చాలా మందికి జ్వరాలు వస్తున్నాయి, ఆరోగ్యం కూడా మంచిగా ఉండట్లేదు, మేమంతా ఇల్లు ఖాళీ చేసిపోతున్నాం అనిపిస్తుంది. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజమేనా? ఈ భయానికి ఉండాలంటే ఇక్కడ ఉండబుద్ధి అది లేదు. రోజు నైట్ పోయి ఆ పిల్లగాలను వేసుకొని రోడ్డు మీద కూర్చుంటున్నాం 12 గంటల దాకా. అవతల ఇల్లు కూడా ఖాళీ చేసిరు. మేము కూడా ఉండాలని పోవాలని అడుగుతాను. మరి మీకు ఎవరు అనిపిస్తుంది? మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు అనిపిస్తుంది? ఎవరు తెలియదు. అంతా మాదంతా ఒకటే కుటుంబం. ఎవరు తెలియదు. అంటే ఎవరైనా మనుషులు చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తున్నారా? ఎవరైనా కనపడట్లేదు. అయితే ఇక్కడ ఏదైతే మా ఒడ్డరి కాలనీకి సంబంధించి ఈ మా మున్సిపాలిటీ పరిధిలో ఎవరు చేస్తున్నారో మాకు అందుబాటు పరిస్థితి కనబడతలేదు. అసలు మేము చాలామంది కలిసి కూడా మనుషులకి ఇట్లా ఎవరైనా నైట్ చేస్తున్నారని కూడా మాకు అందుపడతలేదు. మాకు ఇక్కడ జ్వరాలు కూడా వస్తున్నాయి. మేమంతా కూడా ఇల్లులకు తాళం వేసి వలస పట్టిపోయే పరిస్థితి కనబడుతుంది. ఎవరో మమ్మల్ని గుర్తించి మమ్మల్ని భయాల నుంచి తొలగించాలని కూడా కాలనీవాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి. రైట్, మహబూబాబాద్ జిల్లా వడ్డేరా కాలనీలో ఈ వింత ఘటన చోటు చేసుకుంటుంది. రాత్రి వేళ దయ్యం తిరుగుతుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లపై దయ్యం రాళ్లు వేస్తుందని కాలనీ వాసులంతా కూడా భయాందోళనకి గురవుతున్నారు. రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న కాలనీ వాసులు ఏ ఒక్కరూ కూడా దొరక్కపోవడంతో పెరిగిన భయం. ఇళ్లకు తాళాలు వేసి మరీ వలస వెళ్లిపోతున్నారు కాలనీ వాసులు. ఇటీవలే కాలనీలో 6 మృతి చెందినట్లు కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే కాలనీలో దయ్యమే తిరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వడ్డెరా కాలనీలో మొత్తం భయాందోళనకి రేకెత్తిస్తున్నాయి. రాత్రి వేళలో దయ్యం తిరుగుతూ ఇళ్లపై రాళ్లు వేస్తుందని కాలనీ వాసులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వలసలు వెళ్లిపోతున్నారు. చీకటి పడితే చాలు ఇళ్లపై రాళ్లు పడుతూ ఉండడంతో కాలనీ వాసులు ఇటు స్థానికులు కూడా దయ్యమే అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనని కాలనీ వాసులంతా ఆందోళనకు గురవుతున్నారు.